గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి పుల్ల సింహాలు ఏమో రాకుండా ఉంటే చాలు. ఉన్న మాధవదారి మెట్లు 14th centuryలో కట్టారని. ఆ విగ్రహం కింద ఒక రహస్య మార్గం ఉందని అంటే మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట, హిమాలయస్ నుంచి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పరా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చలో ఎక్కడికి వెళ్తున్నావు రా సోమేష్ చెప్పరా? సో గైస్ మేము ఇప్పుడు మాధవదారి గాలికొండ అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఎస్ చలో వెళ్దాం. వెదర్ ఎలా ఉందో తెలుసా? మ్యాడ్ ఉంది. వర్షం పడిన తర్వాత గాలికొండ ఎక్కితే చూపిస్తాను ఎలా ఉంటుంది. ఒక్క పెడుతుందిలే, ఒక నిమిషం ఉండి ముందు నువ్వు ఎక్కి లేకపోతే మా వాడు గాలి కోసం చూడు స్లీవ్లెస్ వేసుకొచ్చాడు. హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇప్పుడు మనకి 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు. ఫస్ట్ అచీవ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. ఇంత సపోర్ట్ చేసిన మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. చాలా వీడియోస్ వస్తున్నాయి, మీరు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫన్తో మ్యారేజ్ వ్లాగ్స్తో రాబోతున్నాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే మీరు ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. తర్వాత మీకు గంట సింబల్ కనిపిస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇలా చేస్తే మీరు నా వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. దేనికి ఆగామంటే ఇక్కడ అంటే మనం దారిలో ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి ట్రెక్కింగ్లో కొంచెం స్టఫ్ ఉండాలి. అంటే బబుల్ గమ్స్, హార్ట్ అలాంటివి అనమాట. వాటర్ బాటిల్, ఇంకోటి నేను కూడా బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. ఒక ల్యాప్టాప్, ట్రైపాడ్, ఒక అంబ్రెల్లా. వెదర్ ఎలా ఉందంటే ఎప్పుడైనా వర్షం పడవచ్చు. అసలు 2 days నుంచి వైజాగ్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాడు వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఈరోజు క్లైమేట్ బాగుంది కదా అని మాధవదారి కొండ మీద ఉన్న గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఈ వ్యూ పాయింట్ చూడడానికి మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మాధవదారి టెంపుల్ నుంచి సింహాచలం టెంపుల్కి మెట్ల దారి ఉంటుంది. అది వెళ్తున్న దారిలోనే ఈ గాలికొండ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పలేను కానీ 600 మెట్ల వరకు ఉంటాయి మాధవదారి నుంచి గాలికొండ వరకు. మా చిన్న వయసులో మేము చాలా సార్లు గాలికొండ వెళ్ళాం. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. సో మీకు కూడా గాలికొండ వ్యూని చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఈ గుడికున్న చరిత్ర అండ్ మిస్టీరియస్ థింగ్స్ గురించి కూడా మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే మాధవదారి ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ మెట్లు ఇవే. సో ఈ మెట్లు ఎండింగ్ ఎక్కడ అవుతాయి అంటే సింహాచలం ఎండింగ్ అనమాట. ఇప్పుడు మనం సింహాచలం వరకు వెళ్ళట్లేదు కానీ మధ్యలో గాలికొండ ఒక స్పాట్ ఉంటుంది ఇక్కడ మాధవదారికి సింహాచలానికి. సో ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్తున్నాం అనమాట. సో ఆ గాలికొండ వ్యూ చాలా బాగుంటది. ఈ ట్రెక్ చాలా అంటే చాలా అడ్వెంచరస్ గా ఉంటది. ఎందుకంటే ఇంతవరకు మెట్లు బాగానే ఉన్నాయి కదా. సో వెళ్లే కొద్దీ మెట్లు చిన్నవైపోతే ఇంకా ఎలా ఉంటుంది, కొండ ఎక్కినట్టే ఉంటది అనమాట. మాధవదారి నుంచి గాలికొండ వెళ్లే రూట్ చాలా బాగుంటది. ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా ట్రై చేస్తాను. మాధవదారి నుంచి సింహాచలం వరకు ఫుల్ ట్రెక్ ఎప్పుడైనా ట్రై చేస్తాను అనమాట. సో అలా ట్రై చేయాలంటే ఈ వీడియోని ఇప్పుడే మంచిగా లైక్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ 100 మెట్లు అయితే ఎక్కామన్నమాట ప్రస్తుతానికి. 100 లెక్క పెట్టుకుని వచ్చాను నేను. 100. సో మనం వెళ్తున్న కొద్దీ మొత్తం మాధవదారి గురించి, ఇక్కడ ఉన్న కొన్ని మిస్టీరియస్ థింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అలానే మొత్తం ఈ మాధవదారి నుంచి గాలికొండ వెళ్ళే రూట్ మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? అదిగోండి రూట్ స్టార్ట్ అయిపోయింది. చూసారా మెట్లు లేదు ఇక్కడ నుంచి ఎలా ఉంది ఇక్కడ అంతానే. ఓహో చూసారా ఈ రాళ్ళన్నీ ఎలా ఉన్నాయో దేవుడా. చిన్నప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ లో ఇక్కడికి వచ్చి గాలికొండ వరకు వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చేవాళ్ళం అనమాట. అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ దిగిపోయేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్స్ అయితే చాలా మంది అంకుల్స్ వచ్చేవారు కదా సుమేష్. ఒరే చూడండి కొంచెం ఎక్కేసాం ఆల్మోస్ట్. చూసారా స్కై ఎంత నీట్గా ఉందో. లైక్ అసలు ఎండ లేదు. మేము రావడానికి రీజన్ అదే, వర్షం పడింది మంచిగా. ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ మెట్లు స్టార్ట్ అయిపోయాయి. బట్ చూసారా ఎంత పైకి ఉన్నాయో, అలాగే ఎక్కుతూనే ఉండాలి మనం. ఇది అక్కడ చూస్తామా పుట్టాలుగా ఉంది అది. ఒరే ఇదేంట్రా ఇది? మరి ఖచ్చితంగా ఇక్కడ పాములు ఉంటాయా? ఇక్కడ కొన్నిసార్లు చిరతపుల్లు కూడా పట్టారు తెలుసా మాధవదారి ఇక్కడ ఈ మెట్ల దగ్గర ఈ కొండమీద ప్రాంతంలో. అండ్ ఇప్పుడు నార్మల్ గా దీనికి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట. సో ఈ మెట్లు ఈ మాధవదారి నుంచి సింహాచలానికి ఉన్న మెట్లకి ఒక హిస్టరీ ఉంది. సో మా ఫ్రెండ్ పవన్ ఉన్నాడు, అడిగితే బాగా చెప్తాడు. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఇక్కడ ఉండే పూజారులు వీళ్ళందరూ చెప్తుంటే తెలిసి వచ్చింది. మెట్లు అప్పట్లోని విజయనగరం రాజులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కట్టించారని మనకు తెలిసింది. ఇక్కడ నుంచి సింహాచలం వెళ్ళడానికి ఒక రహస్య మార్గం అన్నమాట. ఓకే, అది ఇప్పటికీ నేను వింటాను. అదే గుడి ఉంది కదా, దాని కింద ఒక సొరంగ మార్గం ఉంది. గుర్రాలు కూడా వెళ్ళే అంత సొరంగ మార్గం ఉందని విన్నాను నేను. ఉండొచ్చు, ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ వేరు కదా. వాళ్ళు ఇప్పుడే ఇంత హైట్ లో కొండలు మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరకంటే ఎలా కట్టారంటే అదే అర్థం చేసుకో. సో ఇప్పుడు మనం ఈ మాధవదారి మెట్లు హిస్టరీ గురించి మాట్లాడుకుందాం.
ఇది 14th సెంచరీలో కట్టారనమాట. ఇక్కడ మాధవదారి టెంపుల్ కి ఈ గుడి దగ్గర, మాధవదారి గుడి కింద ఆ విగ్రహం కింద ఒక రహస్య మార్గం ఉందని అంటే మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారనమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ గుర్రాలు కూడా వెళ్ళే అంత పెద్ద రహస్య మార్గం ఉందంట ఇక్కడ ఈ టెంపుల్ నుంచి సింహాచలం వరకు. సో అప్పుడులో జనాలు ఈ మెట్లు యూజ్ చేసి మనకి మాధవదారి నుంచి సింహాచలం వరకు ఏవైనా ఉంటే అవి తరలిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా ఇంకా మనకి ప్రతి ఇయర్ వచ్చే గిరి ప్రదక్షిణ ఉంది కదా, సింహాచలం గిరి ప్రదక్షిణ. సో ఆ గిరి ప్రదక్షిణకి చాలా మంది ఏం చేస్తారంటే కింద నుంచి వెళ్తారు. ఇంకొంతమంది బాగా అంటే తొందరగా వెళ్ళిపోవాలని ఇక్కడ మావదారి వరకు వచ్చి ఇక్కడ నుంచి మెట్లకి వెళ్ళిపోతారు అనమాట. సో కానీ అది చాలా రిస్క్. ఇక్కడ మనకి అసలు ఏం ఉండవు. చూసారా, మొత్తం ఫుల్ అడివే. ఇది మొత్తం అడివే. ఇప్పుడు ఏమొస్తుందో కూడా తెలియదు. గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి పుల్ల సింహాలు ఏమో రాకుండా ఉంటే చాలు. మామూలు అక్కడ ఉన్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ మొత్తం ఇక్కడ మాధవదారి నుంచి సింహాచలానికి మొత్తం 1000 మెట్లు. సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఒక 200 మెట్లు అయితే ఎక్కాం. ఇంకొక 300 మెట్లు ఎక్కాక గాల్కొండ అయితే వచ్చేస్తుంది. సో గాల్కొండ కరెక్ట్గా మాధవదారికి సింహాచలానికి మధ్యన ఉందన్నమాట. అయ్య బాబాయ్, మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. ఓకే రా, చాలా బాగా చేసావు. విత్ ప్లెజర్. ఇదేదో చూస్తే అదే రాసున్నట్టే అంటావా? అది అంటే రాళ్ళని ఏమైనా పక్క పెట్టి ఏదైనా మనకి నిధి దొరుకుతుంది అంటావా? నీ బొందరా, నీ బొంద. బేసిక్గా మాకు ఈ మాధవదారికి మంచి అనుబంధం ఉందన్నమాట. సో మాకు రెగ్యులర్ గా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటున్నాం కాబట్టి ఒక ఆదివారం అనే కాదు, ఏ రోజైనా ఎప్పుడైనా బోర్ కొడితే సరదాగా రండిరా మాధవదారి వెళ్ళి కూర్చుందాం అని. ఇక కింద చూపించాను కదా శివుడు టెంపుల్, అక్కడ మెట్లు ఉంటాయి అనమాట. మంచిగా నేడు ఉంటది. సో అక్కడికి వెళ్ళి మంచిగా అందరం కూర్చుని మాట్లాడుకుంటాం. అదొకటి. చిన్నప్పుడేమో సరదాగా ఒక సాటర్డే సండే సమ్మర్ హాలిడేస్ కి ఇదొక చిన్న పిక్నిక్ లా వచ్చాను అనమాట మాధవదారి గాల్కొండ. సో నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం వెంటనే టిఫిన్ కట్టించుకుని మాధవదారి కొండెక్కేసి టిఫిన్లు తినేసి ఒక 2-3 దోశలు కట్టించుకుని ఇక్కడికి వచ్చేసి ఫ్రెండ్స్ అందరం కాసేపు యోగా చేసి టిఫిన్ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అనమాట. సో అలా చిన్నప్పటి నుంచి మాకు ఈ మాధవదారి ఒక మంచి ఎమోషన్ అనమాట. అందరం కూర్చొని మాట్లాడుకోవడానికి కొంచెం పీస్ఫుల్ గా, దేవుడు కొంచెం ఈ చెట్లు మధ్యలో ఉండాలంటే మాధవదారి వచ్చేవాళ్ళం. సుమేష్, నువ్వు మంచిగా స్లీవ్లెస్ వేసుకున్నారా? నేను కూడా వేసుకోవాల్సి అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మనకి 2 సార్లు పాములు కనిపించేది తెలుసా సోమేష్? ఇక్కడ 2 సార్లు. సో ప్రెసెంట్ ఒక 300 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇంకొక 200 ఉన్నాయి గాల్కొండ వెళ్ళడానికి. వెళ్ళిపోదాం. మొత్తం అడివే. ఇందాక మీకు దారిలో వస్తున్న కొండ చూపించాను కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఆ కొండ మీద ఉన్నాం మనం. కాసేపు మేము ఎక్కబోయే రూట్ని మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. గైజ్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అలా ట్రిక్ చేస్తూ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకా మీకు బాగా నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పటి వరకు 350 మెట్లు అయితే ఎక్కాం. చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గాలి వేయట్లేదు బ్రో. చూసారు కదా ఎలాగొస్తున్నాయి చెమట్లు. వర్షం పడింది, కొంచెం గ్రీన్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కుదాం అనుకున్నాం కానీ ఎక్కలేకపోతున్నాం. ఆయాసం వచ్చేస్తుంది అనమాట. అందుకే కాసేపు కూర్చున్నాం. మా వాళ్ళు చూసారా ఫోటోలు తీసుకుంటున్నారు. టీ షర్ట్ మొత్తం తడిసిపోయింది. ఎలా వచ్చానో ఎలా వెళ్తున్నానో మా మమ్మీ చూసి తిట్టేస్తున్నాను. బ్యాగ్ కూడా వేసుకొచ్చాను. మళ్ళీ వస్తున్నాను. కొంచెం భయంకరంగానే ఉంది ఇక్కడ, ఎందుకంటే ఎవరు లేరు. ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ. మేము ముగ్గురే ఉన్నాం. కొంచెం ఏమాత్రం అటు ఇటు అయినా అంతే బలి. ఇక్కడ పాములు, పుల్లు కూడా వస్తాయి. సౌండ్ వస్తుందంటే ఇక్కడ. ఓకే, పుల్లులు కూడా వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంచెం దూరం వెళ్ళి గాల్కొండ దగ్గరికి వెళ్ళిపోదాం. కంటిన్యూ చేసేద్దాం మళ్ళా. కమాన్ బాయ్, వెళ్ళిపోండి ఇలాగా. హలో, చలో చలో చలో. మా వాడు స్లీవ్లెస్ వేసుకొచ్చి మంచి పని చేశాడు. మనం కూడా వెళ్ళిపోతాం రండి. అమ్మయ్యా, ఓ మై గాడ్. చిన్నప్పుడు అంకుల్స్ ఉండేవారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మావదారి నుంచి గాల్కొండ వచ్చేసేవారు అనమాట. సో వాళ్ళతో పాటు వాళ్ళ వెనక్కి మేము వచ్చేసేవాళ్ళం. అలా అప్పుడు ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో చాలా మంది జనాలు కనిపిస్తారు. ఇంకా రీసెంట్ టైమ్స్లో ఏంటంటే చాలా మంది బిజీ అయిపోయి ఇంకా ఇక్కడ లోకల్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా బయట నుంచి కూడా చాలా తక్కువ మంది వస్తారు. మళ్ళీ గిరి ప్రదక్షిణకి కొంచెం జనాలు ఎక్కువ వస్తారు. దగ్గర నుంచి వాళ్ళ దారిలో ఆగాల్సి వస్తుంది, ఎందుకంటే ఆవేశం వచ్చేస్తుంది అనమాట. మెట్లు ఎలా ఉంటాయంటే చాలా హైట్గా ఉంటాయి. లైక్ స్ట్రైట్గా ఉంటే పొరలేక సో దూరమైన ఎక్కొచ్చు, కానీ ఇది అలా ఉండవు. చాలా పైకి ఉంటాయి. సడన్గా పైకి ఇలా వెళ్ళిపోతాయి. టర్నింగ్ వస్తుంది. చాలా డిఫికల్ట్గా ఉంటాయి రాళ్ళు అనమాట. చాలా తక్కువ మంది తెలుసు ఇక్కడ, లోకల్స్కి బాగా తెలుసు గాల్కొండ వ్యూ పాయింట్, తర్వాత మాధవదారి నుంచి సింహాచలం మెట్లని. వైజాగ్లో చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఈ ప్లేస్. సో మీకు ఎవరికైనా ఆల్రెడీ ఈ ప్లేస్ తెలుసు అండ్ ఎక్స్పీరియన్స్ చేశారు అంటే ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి. అదిగోండి ఫైనల్లీ గాల్కొండ వచ్చేసాం. ఇదే మన వ్యూ పాయింట్. ఓ మై గాడ్. సో
సో గైస్ ఇదే ఫైనల్ వ్యూ, ఇదే మన గాల్కొండ వ్యూ పాయింట్ అనమాట. చూసారా ఎలా ఉందో? వైజాగ్లో ఒక పార్ట్ మీకు కనిపిస్తుంది, అటు సైడ్ ఉందంతా ఇండస్ట్రియల్ ఏరియా, ఇదంతా మావదారే. అది స్టీల్ ప్లాంట్, స్మోక్ కనిపిస్తుంది కదా, దీని పక్కన ఎయిర్పోర్ట్. సో నాకు అక్కడ ప్లేన్ రన్వేలో ఉంది ఆల్రెడీ, కనిపించట్లేదు. మా వాడు మ్యాప్ దాంట్లో చూపిస్తాను చూడండి, అదిగోండి ప్లేన్ చూసారా? ఇప్పుడు మన దాంట్లో కనిపిస్తుంది చూసారా ప్లేన్? అదే ఎయిర్పోర్ట్ అనమాట, ప్రెసెంట్ వైజాగ్ ఎయిర్పోర్ట్. ఆ రోడ్ చూసారా? ఇందాక మనం వచ్చిన రూట్ ఇదే. ఇటు సైడ్ అంతా పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదంతా బీచ్, ఆ కొండ వెనక అంతా బీచ్. కనీసం ఈ ఆకుని చూడండి గైస్, ఊగని కూడా ఊగట్లేదు ఇది. మళ్ళీ దీని పేరు గాల్కొండ. పవన్ గడు ఆడిక్కడి నుంచి ఆడి ఫోన్లో ఆడి ఇల్లుని చూస్తున్నాడు పాపం. ఇదే మా ఇల్లు. ఇక్కడ మా ఇల్లు కూడా జూమ్ చేయవా? అసలు చాలా అంటే చాలా ఒక్క పెడుతుంది. నమ్మరు, దోమలు, ఈగలు, చెమట, చిరాకు మొత్తం అంతా ఉన్నది ఇక్కడ. అసలు బేసిక్గా నాకు ఎక్కువ చెమట రాదు, అలాంటి చూసారా ఎంత చెమట వస్తుంది ఈరోజు. బాబాయ్ పైన గాల్కొండ ఒక చిన్న లైక్ ఏంటంటే ఒక చిన్న ప్లేస్ ఉంటుంది కూర్చోడానికి. సో అదనమాట నిదర్శనం, ఇది గాల్కొండ అని చెప్పడానికి. అది కాదు, నేనేమనుకుంటున్నానంటే చాలా మంది హాఫ్ వరకు ఎక్కుతారు కదా, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అది కట్టారేమో అనుకుంటున్నాను. ఈ పాటని గాలికొండ ఎందుకు పేరు పెట్టారంటే ఇక్కడ గాలి చాలా ఎక్కువ వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మా పరిస్థితి చూసారా? ఏమీ లేదు అసలు, ఎంత ఒక్క పెడుతుంది మాయా. అందుకే వైజాగ్లో వర్షాలు పడకూడదండి. నార్మల్గా ఎండలు కాయగలం, మరీ వర్షం పడిన తర్వాత ఈ ఒక్కపోత ఎండ కాయలేం, అసలు చాలా ఎక్కువైపోతుంది. చూస్తున్నారు కదా నా పరిస్థితి, చూసారా? నా పరిస్థితి కదా, మామిడి పరిస్థితి కూడా చూడండి. అందరు టీషర్ట్ ఆల్రెడీ స్లీవ్లెస్ వేసుకున్న పరిస్థితి చూడండి ఎలా మొత్తం తడిసిపోయాడు. అదిగోండి ఎండ చూసారా? ఎండ లేదండి అసలు, మబ్బులు ఆపేసాయి ఎండని. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళిపోయి మనం గాల్కొండ స్పాట్కి వెళ్ళి కూర్చున్నాం. అదిగోండి మా వెనక నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఇంకెక్కడి నుంచి ఇంకొక 500 to 600 స్టెప్స్ ఉంటాయి సింహాచలానికి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి సింహాచలం వెళ్ళడానికి సగం వరకు మెట్లు ఉంటాయి, తర్వాత నుంచి కొంచెం అడవిలో ఉంటుంది అనమాట. అడవిలో వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, తర్వాత ఇంక డౌనే సింహాచలం కదా. ఇదే మన గాలికొండ, మన సింహాచలానికి వెళ్తున్న వారికి రెస్ట్ ప్లేస్ అనమాట ఇది. మధ్యలో గాలికొండ స్టాప్. మా వాడు పడిపోయాడు పాపం. అందుకే రా జిమ్ములు చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. నేను చేస్తున్నాను, నాకు కలిపి వచ్చేస్తుంది. ఏమైందిరా? చిగుర్లు ఎక్కడో ఆడిస్తుంది అది, అమ్మ గాలి రావట్లేదు. బట్టలు ప్యాక్ అయినట్టున్నాయి, బటంతి గాలాడుద్ది. ఇక్కడికి ఎందుకు వచ్చామో గాలి లేకుండా గాలికొండ అన్నారు. ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇది, కింద నుంచి పైకి ఇలా వచ్చాం, అది వ్యూ పాయింట్ అక్కడ ఉంది. ఇలా పైకి వచ్చాం, ఇది రెస్ట్ ఏరియా అనమాట. సో మళ్ళీ ఇలాగ సింహాచలానికి వెళ్ళిపోవచ్చు. ఇలా కాసేపు కొంచెం దూరం మెట్లు ఉంటాయి, తర్వాత అడవి ఉంటుంది, తర్వాత డౌనే. ఇంకా జాగ్రత్తగా దిగిపోతే ఇంకా సింహాచలం వచ్చేస్తారు మీరు. ఈ కొండ ఎండింగ్లో మాధవధార, ఈ కొండ స్టార్టింగ్లో సింహాచలం, ఇదే అనమాట. సో ఇదంతా దేవస్థానానికి సంబంధించిన కొండలే. ఇదంతా కేసులు వచ్చాయండి జపాన్ లోని, టోక్యో వచ్చాడు. బీహార్లోని కర్ణాటక కాదు తమిళనాడులో 24, కేరళలోని బీహార్లోని పెరిగిపోయినాయి. ఏంట్రా మళ్ళా కోవిడ్ వచ్చేస్తే కొంచెం హాలిడేస్ వస్తారా? అది నిజమేలే, తర్వాత మొత్తం అంతా పడిపోయింది. సుమేష్ నీ మెమరీస్ ఏమైనా గుర్తొస్తున్నాయి? గాలికొండ వచ్చాం కదా. మా ఏంట్రా సౌండ్? వెళ్ళే నువ్వు ప్రతి సౌండ్ ని పామే అంటావురా. పాము మరీ అంత సౌండ్ వచ్చేదని చేస్తుందిరా. మా ఇప్పుడు మనం ఇప్పుడు ఏంట్రా అది? మామూలే, పురుగులు లేరా. మేము వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంత అర్జెంట్గా వెళ్ళిపోతున్నాం. మేఘం వచ్చేసింది అంటే చూసారా, క్లౌడ్స్ మొత్తం నల్లగా లైక్ మొత్తం వచ్చేసింది, మొప్పు పట్టేసింది. ఎప్పుడైనా వర్షం పడిపోవచ్చు. ఇక్కడ మాత్రం వర్షానికి దొరికామా అంతే సంగతులు. ఇంకా కిందకు కూడా వెళ్ళాం, ఎందుకంటే జారిపోతాం. ఖచ్చితంగా పడిపోవాల్సిన పరిస్థితి. ఎంత తొందరగా వర్షం పడక ముందు వెళ్ళిపోవాలన్నమాట మేము. ఇప్పుడు ఇక్కడ జలగలు కూడా ఉన్నాయిరా బాబు. సడన్ గా వర్షం వచ్చేస్తుంది, చాలా పెద్ద నల్ల ముబ్బులు అనమాట. చూపిస్తాను ఉండండి మీకు. ఓ మై గాడ్, పడిపోకుండా భయం వేస్తుంది. క్లౌడ్స్ తో నిండిపోయింది, చూడండి ఎలా ఉన్నాయి క్లౌడ్స్. ఎంత సూపర్ కనిపిస్తుంది వ్యూ నుంచి, అంటే మనకు ప్రాపర్ కనిపిస్తుంది అనమాట. క్లౌడ్స్ మొత్తం కమ్మేసాయి వైజాగ్ని అని. ఇంకా మేఘం వచ్చేస్తుంది, వర్షం పడే టైం అయిపోయింది. మేము తొందరగా దిగిపోవాలి, లేకపోతే వర్షానికి బలైపోతాం. సో వర్షం పడక ముందే మనం కిందకి వెళ్ళిపోవాలన్నమాట. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలాంటి క్లైమేట్లు వ్యూని చూడడం అసలు నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ అనమాట.
ఎక్కడం కష్టం కంటే దిగడం ఎంతసేపు అండి చెప్పండి. ఆవుదార్ గుడి ఇందాకలా మీకు చెప్పాను కదా, సో ఇక్కడ స్వరంగ మార్గం ఉందన్నమాట ఈ టెంపుల్ కింద. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సింహాచలానికి రూట్ ఉందన్నమాట. ఆవుదార్లో ఇంకొకటి విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట. సో ఒక వాటర్ దారి ఎప్పుడు కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, కానీ ఏంటంటే కంటిన్యూస్గా లైక్ ప్రతిరోజు ప్రతి పూట 24 hours కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది ఆ వాటర్. సో మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలీదు. సో ఇక్కడ కనిపిస్తున్న మీకు తోటలు ఉన్నాయి కదా, ఈ తోటలన్నీ వేరే వాళ్ళు పాడుకుంటారు, వేలం పాట వేసుకుని పాడుకుంటారు. సో ఒక 1 year వరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అనమాట ఈ తోటలు. పనసకాయలు చూసారు ఎలా పండుతున్నాయి ఇక్కడ. సో ఇదనమాట మా ధర. మీకు ఇందాక వాటర్ చూపించాను కదా, సో వాటర్ ఇలా వస్తుంది. ఇది ఒకప్పుడు ఇది ఎక్కడ పైన ఒక చిన్న కాలంలో వదిలేసారు, పైన ఏం లేదు. ఇప్పుడే దీనికి సిమెంట్ వేసారు అనమాట, పైన కవర్ చేస్తారు. ఎందుకంటే సో కొంచెం మళ్ళీ పురుగులు అవన్నీ పడిపోయి శుభ్రం లేకుండా ఉంటాయని సో దీనికి ఇలా వేసారు అనమాట. సో ఇది కంటిన్యూస్ గా చాలా వరకు చాలా దూరం ఉంటుంది. ఈ గుడి వెనక కూడా ఉంటుంది అనమాట. కొంచెం దూరం వరకు వెళ్ళాం చిన్నప్పుడు, ఒక ఎండింగ్కి వచ్చినప్పటికీ మాకు కనిపించలేదు. సో చాలా మంది ఏం చెప్తారంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, హిమాలయస్ నుంచి వస్తుంది, కొంతమంది సింహాచలం కొండ, ఈ కొండలు ఎక్కువ కదా ఇక్కడ, సో కొండల్లో వాటర్ అలా వస్తుంది. కానీ మ్యాజిక్ ఏంటంటే ఈ మాధవదారులు ఈ వాటర్ ఎప్పుడు ఆగలేదు, కంటిన్యూస్ గా 24/7 ప్రతి రోజు వాటర్ వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ పంటలు ఉన్నాయి కదా, సో ఈ పంటలకు పంపించేస్తారు అనమాట. ఈ వాటర్ ఇక్కడ ఉన్న జనం, ఈ లోకల్స్ మా మాధవదారు పీపుల్ ఏం చేస్తారంటే తాగుతారు, మంచి నీళ్ళకి ఉపయోగిస్తారు, పట్టుకెళ్తారు, స్నానాలు చేస్తారు. ఇంకా కార్తీక మాసం అయితే చెప్పక్కర్లేదు, ఇది మొత్తం జనాలతో నిండిపోద్ది అనమాట. అందరూ వచ్చి స్నానాలు చేసుకుని దీపాలు పెట్టుకుంటారు అనమాట. మాధవదారం పేరు దీని వల్ల వచ్చింది అనమాట. సో దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడికి. ఆ స్వరంగ మార్గం కానీ, మనం ఇక్కడ నుంచి సింహాచలానికి వెళ్ళే మెట్లు కానీ, ఈ వాటర్ రూట్ కానీ, సో ఇదంతా ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. అందుకే దీనికి బాగా మిస్టీరియస్గా ఉండిపోయింది మాధవదార. గైస్ చూసారు కదా వీడియోని. సో నాకు తెలిసి మీకు బాగా నచ్చినట్టే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ వైజాగ్ లో ఎప్పుడైనా విజిట్ అయితే మాధవదార్ కూడా విజిట్ అవ్వండి. ఈ ట్రెక్ ని ఒకసారి ఎంజాయ్ చేయండి. మాధవదార్ నుంచి సింహాచలం రూట్ చాలా బాగుంటది, మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ తో రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో చాలా వస్తున్నాయి అనమాట. సో అవన్నీ చూడాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయిపోయింది. బాయ్. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి. అమ్మో మా వాడికి బ్రేకులు పడట్లేదు బాబోయ్. మా బండి చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ. సో మనం ఎక్కడ కొండ అదే అనమాట, గాలికొండ.